గౌతముని సమాధానం. ఇంద్రునిలా గొప్పగా బలోపేతంగా మగధ చక్రవర్తి మాట్లాడగా అదంతా విన్న రాజకుమారుడు తడబడలేదు, పర్వతంలా దృఢంగా ఉన్నాడు. మగధ చక్రవర్తి ఆ విధంగా చెప్పిన మాటలను విన్న మీదట గౌతముడు స్నేహపూరిత వదనంతో గంభీరంగా ఇలా సమాధానం చెప్పాడు. మీరు నాకు చెప్పినది నాకు కొత్త విషయమని అనాల్సిన పని లేదు. ఓ రాజా, సింహాన్ని రాజచిహ్నంగా గల ఉత్కృష్ట వంశంలో పుట్టినవాడు అయిన మీరు, మీతో సమానంగా స్నేహితులను కూడా ప్రేమించే మీరు, మీ స్నేహితునిగా మీ ముందు నిలిచిన వాని పట్ల ఇటువంటి విధమైన పద్ధతిని అనుసరించడం సహజమే. దురాలోచన పరుల మధ్య, వారి కుటుంబాల మధ్య ఉండవలసిన మైత్రి క్షీణిస్తూ చివరికి అంతమైపోతుంది. కానీ తరతరాలుగా వస్తున్న మైత్రిని పెంచుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారే మంచివారు. విధి వక్రించినప్పుడు సైతం స్నేహితుల పట్ల మారని స్నేహాభిమానాన్ని ప్రదర్శించేవారే నిజమైన స్నేహితులు. అంతేకాని సకల సంపదలతో విలుసిల్లుతున్నప్పుడు మాత్రమే ఉండేవారు నిజమైన స్నేహితులు కారు. ప్రపంచంలో గల సంపదనంతా సంతరించుకున్నప్పటికీ స్నేహితుల కొరకు, ధర్మోన్నతి కోసం వాటిని సద్వినియోగం చేసినప్పుడే వారి సంపదకు సార్థకత చేరుకుంది. అది అంతరించిపోయినప్పటికీ చివరికి ఏమాత్రం బాధ కలగదు. ఓ రాజా, నాకు మీరిచ్చిన ఈ సలహా స్వచ్ఛమైన మీ స్నేహ సౌహార్దాలతో కూడుకున్నది. సామాన్య స్నేహంతో మీతో మర్యాదపూర్వకంగా ఏకీభవిస్తాను తప్ప మరొక విధంగా మీతో ఎదురాడను. ఈ ప్రాపంచిక విషయాలంటే వెరచినంతగా విషసర్పాలను చూసి గాని, ఆకాశం నుండి పడే పిడుగులను చూసి గాని, గాలితో కలిసి వీచే మంటలను చూసి గాని నేను అంతగా భయపడను. అశాశ్వతమైన ఈ విషయావాంఛల మన సుఖ సంపదలను దోచివేసి ప్రపంచాన్నంతా భ్రమచే కప్పివేస్తాయి. వాటిని ఆశించినంత మాత్రాన మనస్సును లోబరుచుకొని వాటిని మనస్పూర్వకంగా పొందాలనుకున్న వాళ్లను ఇంకా పిచ్చివాళ్లనుగా చేస్తాయి. ఈ ఐహిక సౌఖ్యాలకు లోబడిన వారు స్వర్గలోకంలో సైతం ఆనందాన్ని పొందలేరు. మధ్యలోకంలో ఇంకేం పొందుతారు? అగ్నికి ఆజ్యం, గాలి తోడైనట్లుగా సుఖాల పట్ల దప్పిక నొందిన వాడు ఎన్నటికీ సంతుష్టుడు కాలేడు. భ్రమలకు లోనై మానవులు క్షణిక సౌఖ్యాలకు అంకితమైపోవడానికి మించిన దౌర్భాగ్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ నిజాన్ని తెలుసుకున్న వారెవరైనా ఈ సుఖాలంటే వేరుస్తారు. తెలివైన వాడు కష్టాలను కోరి తెచ్చుకోడు కదా. సముద్ర పరివృత్తమైన భూభాగమంతా జయించిన ఆ సముద్రపు ఆవలి భాగాన్ని కూడా జయించాలని రాజులు కోరుకుంటారు. అలాగే ఎంత నీరు వచ్చి కలిసినా నిండని సముద్రంలా మానవ మాతృలెవ్వరూ లభించిన ఆనందాలతో సంతుష్టులు కారు. స్వర్గం నుండి కనకధార కురిసినప్పటికీ, సమస్త భూఖండాలను జయించినప్పటికీ, శుక్రుని సింహాసనంలో అర్ధభాగాన్ని పొందినప్పటికీ మాందాత్రికి ప్రాపంచిక విషయాల పట్ల తృష్ణ తీరలేదు. వృత్తాసురుని చూసి ఇంద్రుడు భయంతో దాగి ఉన్నప్పుడు, సురలోక స్వర్గాధిపత్యాన్ని అనుభవించినప్పటికీ, అహంకారంతో ఋషులచే పల్లకి మోయించుకున్నప్పటికీ నహూషుడు సంతృప్తి నొందలేదు. ముతకనార బట్టలు ధరించి, కందమూలాలు ఫలాలు తిని, నీరు త్రాగి వారి కర్తవ్యానికి అంకితమైన ఋషులు సర్పాల్లాంటి పొడవైన భవబంధాలలో చిక్కుకొని ఇహ సౌఖ్యాల కోసం తాపత్రయపడి వాటికి లొంగిపోలేదా? ఆత్మనిగ్రహం భౌతిక వాంఛలకు, సౌఖ్యాలకు లోనైన వారి దుస్థితి విని వాటికి దూరంగా ఉంటారు. సౌఖ్యాలను చేజిక్కించుకోవటం నిజంగా దుఃఖభాజనంగా భావించాలి. సౌఖ్యాలే దుఃఖ కారణాలని గుర్తించాలి. ఎందుకంటే వాంఛల పట్ల పొందిన మత్తులో పడిపోతారు. ఆ మత్తులో చేయవలసిన పనులు మాని వారు చేయకూడని పనులు చేస్తూ బాధాతప్తులై దుస్థితిని పొంది పతనమవుతారు. ఎంతో ప్రయాసతో సాధించుకున్న ఈ సుఖాలు కొద్ది కాలం పాటు ఉండటానికి
అరువు తెచ్చుకున్నవని కొద్ది కాలంలో మోసగించి వెళ్ళిపోతాయని తెలుసుకున్న వివేకి, ఆత్మనిగ్రహుడైన వాడు ఏ విధంగా వాటి పట్ల మక్కువను పెంచుకుంటాడు. వాటిని చూడగానే ఆశలను రేకెత్తించి వాటిని పొందగానే ఎండుగడ్డి మంటల క్షణిక కాలంలోనే ఆరిపోయే ఈ సుఖాలతో ఆత్మనిగ్రహం గల వారెవ్వరైనా క్షణిక ఆనందాల పట్ల ఎలా సంతృష్టి నందగలరు? విసరివేయబడిన మాంసపు ముద్దల్లాంటివి. వాటిని పొందిన రాజులకు సైతం దుస్థితిని కలుగజేసే ఈ సుఖాలతో ఆత్మనిగ్రహం గలవాడు ఏ విధంగా సంతృప్తిని పొందగలడు? ఇంద్రియాల వలె వినాశహేతువులు. వాటి దరికి చేరిన వారికి దుస్థితిని కలుగజేసే ఈ సుఖాల పట్ల సంతృప్తిని ఆత్మనిగ్రహం గలవాడు ఎలా పొందగలడు? క్రూర రౌద్ర సర్పాల్లాంటి ఈ సుఖాలు నిగ్రహపరులను కూడా కాటువేస్తాయి. వాళ్ళు పతనం చెందుతారు. విషయం తెలుసుకున్న ఆత్మనిగ్రహం పరుడవైన వాటి పట్ల సంతృప్తిని ఎలా పొందగలడు? ఆకలితో అలమటించే కుక్కలు ఒక ఎముక కోసం కొట్లాడుకున్నట్లు, ఒకవేళ సుఖాలను అనుభవించినా వాటితో సంతృప్తి లభించినప్పుడు ఆత్మనిగ్రహం గల వారు ఎండిన ఎముకలతో తయారైన అస్థిపంజరం లాంటి ఈ సుఖాల పట్ల ఏ విధంగా సంతృప్తి నొందగలరు? సుఖాలతో గుడ్డివారైన వివేకులకు, సుఖాలను ఆశిస్తూ వాటికి దుర్భర బానిసలైన దౌర్భాగ్యులకు ఈ ప్రాపంచిక జీవనంలో లభించేది బాధతో కూడిన మరణమే. పాటలకు ఆకర్షించబడి వాటి వినాశనాన్ని కొని తెచ్చుకున్న జింకల్లా, వెలుగు కోసం వెంపర్లాడి మంటల్లోకి దూకే కీటకాల్లాగా, మాంసానికి ఆశపడి గేలం వంపును మింగే చేపల భౌతిక సుఖాలు దుర్మరణానికే దారితీస్తాయి. సుఖాలు అనుభవించడానికే అనేది సామాన్య అభిప్రాయం. నిశితంగా పరిశీలిస్తే అవి ఏవి అనుభవించదగినవి కావు. సుందరమైన మృదువైన వస్త్రాలు వంటివి అన్ని దుఃఖాలతో ఉపశమనం కలుగజేసే ఉపకరణాలు మాత్రమే. దప్పిక తీర్చుకోవడానికి నీరు కావాలి. అదేవిధంగా ఆకలి తీరడానికి ఆహారం కావాలి. ఎండ, గాలి, వర్షాల బారి నుండి తప్పించుకోవడానికి ఇళ్ళు కావాలి. చలిగాలి బారి నుండి కాపాడి దిగంబరత్వాన్ని కప్పిపుచ్చడానికి దుస్తులు కావాలి. అదేవిధంగా మగతను తీర్చడానికి ఒక తల్పం, ప్రయాణ బడిలక నుండి ఉపశమనం కలిగించడానికి ఒక వాహనం, నిల్చునే బాధను దూరం చేయడానికై ఒక ఆసనం, ఆరోగ్యానికి, దారుఢ్యానికి, పరిశుభ్రతకు స్నానం కావాలి. కాబట్టి మానవులను దుఃఖాల నుండి ఉపశమనం కలిగించడానికే ఈ సాధనాలు కానీ అవే సుఖాన్నందించే ముఖ సాధనాలు మాత్రం కాదు. పైత్య జ్వరతాపంతో బాధపడే వారికి శీతలోపకరణాలు ఆనందకాయాలు. బాధల నుండి ఉపశమనాన్ని పొందటాన్నే ఆనందాలను అనుభవించటం అనుకుంటారు. ఈ అన్ని సుఖాల్లోనూ వ్యత్యాసం కనిపిస్తున్నది కాబట్టే వాటిని అనుభవించటం అన్న మంటను ఆపాదించలేను. సౌఖ్యాన్నిచ్చేవే మరి ఇంకొకసారి దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. తలసరి దుస్తులు సువాసనలు వెదజల్లే ఆగురు చెక్కల శీతల వాతావరణంలో హాయినిస్తాయి. కానీ ఉష్ణతాపంతో బాధపడేటప్పుడు హాయినిచ్చే వెన్నెల కిరణాలు, చందనపు చెక్కలు శీతాకాలంలో బాధాకరంగా ఉంటాయి. లాభం, నష్టం లాంటి బాగా తెలిసిన వ్యతిరేక పదాలు ఈ ప్రపంచంలో ప్రతి విషయంలోనూ విడదీయరానివిగా కలిగిపోయి ఉంటాయి. కాబట్టే ఏ వ్యక్తి నిత్య సంతోషిగానో నిత్య దుఃఖితుడిగానో ఉండడు. కష్టసుఖాలు ఏ విధంగా కలిసి ఉంటాయో గమనించిన తరువాత విలాసం, బానిసత్వం రెండూ సమానమైనవిగానే నేను భావిస్తాను. రాజు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూనే ఉండడు. అలాగే బానిస ఎప్పుడు బాధతో విలపిస్తూనే ఉండడు. విస్తృతమైన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది కనుక రాజుకు కలిగే కష్టాలు, బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. బరువులను భరించే కుక్కెంలాగా అందరినీ రక్షించడానికై రాజు ఎన్నో బాధలు భరించాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు రాజు తన రాజ్యాధికారంపై నమ్మకం పెట్టుకుంటే అది కుటీల మార్గాల ద్వారా రాజ్యాన్ని మరుభూమిగా మార్చగలదు. అలా కాకుండా మరో పక్క నమ్మకపోతే భయస్థుడైన రాజుకు ఆనందమేముంటుంది?
ప్రపంచమంతా జయించిన తర్వాత కూడా ఒకే ఒక నగరం, అందున ఒకే ఒక భవంతి అతని నివాసమై ఉంటుంది. ఇదంతా ఇతరుల కోసం పడే శ్రమే కానీ రాజరికం కాదు కదా. రాజ్య పరిపాలన బాధ్యత నిర్వహణలో ఒక రాజుకు అవసరమైనవి ఒక జత దుస్తులు, ఆకలి తీర్చడానికి తగు మాత్రం ఆహారం, ఒక శయ్య, ఒక సింహాసనం మాత్రమే కదా. మిగతావన్నీ రాజసాన్నిని చాటడానికి పనికి వచ్చేవే గాని అతనికి అవసరమైనవి కాదు కదా. ఈ సదుపాయాలన్నీ సంతృప్తి కోసమే అవసరమైతే నేను రాజ్యం లేకుండానే సంతోషంగా సంతృప్తిగా ఉండగలను. ఈ లోకంలో ఒక వ్యక్తి ఒకసారి సంతృప్తిగా ఉన్నప్పుడు ఇటువంటి వేరే చిహ్నాలు అనవసరమే కదా. ఎవరైతే ఆనందం కొరకు ఈ శుభప్రదమైన మార్గాన్ని అవలంబించాడో అతడు సుఖాల పేరుతో మోసగించబడలేడు. మీరు చాటిన స్నేహభావాన్ని గుర్తుంచుకొని పదే పదే నాకు చెప్పండి, ఈ సుఖాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నేను కోపంతో ఇల్లు వదిలి రాలేదు. నేను మీ స్నేహస్తాన్ని నిరాకరించడం లేదు. లేదా నా కిరీటం శత్రురాజుల శరాగతానికి గురై నేల కొరగలేదు. ఓ నా మంచి మిత్రమా, భిక్షాటన చేసుకుంటూ బ్రతికే వారిపై జాలిపడవద్దు. అతనికి ఇక్కడ అత్యున్నత ఆనందం, పరిపూర్ణ ప్రశాంతత ఉంది. ఆపై అతనికి ఉన్న దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. సకల సంపదలతో తులతూగుతూ అధిక వ్యామోహానికి లోనై ఈ సంతోషాన్ని పొందలేక బాధలను అనుభవిస్తున్న వారిని చూసి జాలిపడాలి. మీరు నాకు చెప్పిందంతా మీ వ్యక్తిత్వానికి, మీ జీవన విధానానికి, మీ కుటుంబానికి సరి అయినది. అలాగే నా నిర్ణయాన్ని అమలుపరచడం నా వ్యక్తిత్వానికి, నా జీవన విధానానికి, నా కుటుంబానికి తగినది.